హలో అందరికీ టుడే అయితే మనం స్పాగెటీ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం స్పైసీగా. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్పాగెటీ పాస్తాను అయితే అందులో వేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయండి. బాగా మెత్తగా అవసరం లేదు, జస్ట్ నూడిల్స్ లాగా అయితే సరిపోతుంది. అందులోనే కొద్దిగా ఉప్పు అండ్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేస్తే ఏంటంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఉడికిన తర్వాత వాటర్ అయితే చేంజ్ చేయండి, ఎందుకంటే హాట్ వాటర్ ఉంటే ఇది ఇంకా మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇదైతే సైడ్ పెట్టుకుని ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా కట్ చేసిన పీసెస్ వేసేసి ఇంకొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఇదైతే మీరు కట్ చేయకుండా మిక్సీ బట్టను కూడా వేసుకోవచ్చు, కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే. ఇంక ఇలా వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్, గరం మసాలా వేసేసి బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి కాసేపు. ఇదంతా కూడా 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ స్పాగెటీ పాస్తా బాయిల్ చేస్తున్నాం కదా, ఈ గ్యాప్లోనే మనం ఈ ప్రాసెస్ కూడా చేసుకుంటే రెండు కలిసి ఒకసారి అయిపోతుంది. ఇంక ఈ టమాటా మగ్గే గ్యాప్లో ఈ స్పాగెటీ కూడా ఉడికిపోయింది అనమాట. నేనైతే ఇప్పుడు కూల్ వాటర్లో వేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ టమాటా ఇదంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు నేనైతే సోయా సాస్ అండ్ వెనిగర్, టమాటో సాస్ వేస్తున్నాను. ఇదంతా ఆప్షనల్ అనమాట, మీరు కావాలితే వేసుకోవచ్చు. ఇంకా కావాలితే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే. ఇంకా ఇవి వేసినా వేయకపోయినా పర్లేదు. మీరు కనుక కిడ్స్కి పెడుతున్నట్టయితే ఇవి అవాయిడ్ చేసేయండి. అండ్ ఇదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇంకా ఫైనల్గా ఈ స్పాగెటీ పాస్తానైతే ఇందులో వేసి కలిపేయాలన్నమాట. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైసీ తగ్గిస్తే. ఇలా తక్కువ టైంలోనే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఫైనల్గా ఇటాలియన్ స్పాగెటీ నూడిల్స్ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.